పెండ్లి వయసు వచ్చింది, పిల్ల పిటపిటలాడుతాంది, ఆలస్యం అమృతం ఈసం అనుకొని కాకుర్తి పడి లగ్గం చేసుకున్నాను. ఇల్లరికం అనే పేరుతోని 9 లక్షలు ఇచ్చినట్టే ఇచ్చి ఆటే గుంజుకున్నారు. నీ ఎవ్వ కనీసం జిఎస్టీ అన్న ఇవ్వకపోతే. అరే అల్లుడు, మీ అత్త చూసిందంటే బొక్కలి రగ్గొట్టి పెవికి పెడతది, లోపల మిడుక్కుండా ఆపి చెప్పన వంట చేయరా బిడ్డ. అలాగే మామగారు. ఈడొకటి తయారైండు నా పానానికి. నీ ఎవ్వ చేతన్నట్టు వీకు. ఇక గింతంత కరిగిచ్చి గుమ్మరిచ్చిన నెయ్యిలా లవంగాలు, యాలకులు, మిరియాలు, మరటి మొగ్గ, అనసపు, గింతంత షాజీరా 2 బిర్యానీ ఆకులు బాదేసి ఇక ముందే ఏడికాడి గోసి పారేసిన ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమాటా 2 మండల కలియామాకు ఇక ముందే వశీకరణం చేసి పెట్టుకున్న చికెన్ ని ఆమాతం ఎత్తేసి మీద నుంచి గింతంత కొత్తిమీర జల్లి అటు ఇటు కలుపుకుంటా మూతలు పెట్టి తీసుకుంటా చికెన్ 70% ఉడికిందని అనుమానం వచ్చినాక చిటికెడు గరం మసాలా చికెన్ కేసి రుద్ది ఇక ముందే నానబెట్టి పెట్టుకున్న పావు దాకా 2 గిలాసాల బియ్యానికి 3.5 గిలాసాల నీళ్లు గుమ్మరించి నాలుగే తిమ్మిరిని బట్టి నరాల ఈగినేసిన బట్టి పానం ఎంత జడితిత్తకంత ఉప్పు గుమ్మరించుకొని మీడియం పిలేముల 2 విజిల్లు కొట్టి ఇంటి చుట్టుపక్కల తలుపులు తీయక ముందే ఇర్రగా తిని మూతులు దుడుచుకోరు, లేకపోతే కుళ్ళుగా సత్తారు మన చికెన్ పులావ్ వాసనకు.